యుద్ధం ఎఫెక్ట్ కారణంగా ఒక్కసారిగా పెట్రోల్ బాంబులు పేలబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా $116 పెరిగింది బ్యారెల్ ధర. 24 గంటల్లో 26% పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర. యుద్ధానికి ముందు క్రూడ్ ధర $80 మాత్రమే ఉంది. 2022 తర్వాత క్రూడ్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర $107.40 కొనసాగుతుంది. డీజిల్ ధర $95.70 కొనసాగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతోంది. ఈ వివాదంతో ముడి చమురు ధరలు ఏకంగా 25% పెరిగాయి. మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ కూడా 2500 పాయింట్లు పతనమైంది. భారత మార్కెట్ బెంచ్ మార్క్స్ ఇండెక్స్ BSE సోమవారం ఉదయం దాదాపు 2500 పాయింట్లు పడిపోయి 77,057 కనిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే ఇక NSE నిఫ్టీ 50,750 పాయింట్లకు పైగా పడిపోయి 23,700 స్థాయి కంటే దిగువకు చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇంధన డిమాండ్ను తీర్చడానికి దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడే దేశాల్లో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే 25% వరకు పెరగడంతో భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనమయ్యాయి. హర్ముజ్ జలసంధిని నిరంతరం మూసివేయడం, ఉత్పత్తి చేసే దేశాల్లో పరిమిత నిల్వల సౌకర్యాలు, అలాగే చమురు, గ్యాస్, మౌలిక సదుపాయాలు, నౌకలపై దాడుల తర్వాత బ్రెంట్లో ముడి చమురు బ్యారెల్కు దాదాపు $118 పెరిగింది. భారత మార్కెట్ బెంచ్ మార్క్స్ ఇండెక్స్ కూడా BSE అలాగే నిఫ్టీ రెండు కూడా పతనావస్థకు చేరుకున్నాయి, అంటే పడిపోయాయి. ఇటు కోల్ ఇండియా తప్ప నిఫ్టీ దాదాపు 50 ప్యాక్లోని 40 స్టాకులు డెడ్లో ఉన్నాయి, 49 స్టాకులు డెడ్లో ఉన్నాయి. ఇండిగో, టాటా మోటార్స్, అలాగే SBI, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ అత్యధికంగా పడిపోయి మార్కెట్ తిరోగమనం ప్రపంచ ధోరణులను ప్రతిధ్వనిస్తోంది. మనకు సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లో రక్తపాతం కనిపించింది. అన్ని ప్రధాన సూచీలు కూడా దాదాపు 5 to 8% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. దక్షిణ కొరియా అలాగే 4 ట్రేడింగ్ సెషన్లో రెండవసారి లోయర్ సర్క్యూట్ తాకింది. ఇక శుక్రవారం వాల్ స్ట్రీట్లో అమ్మకాల తర్వాత డౌ ఫ్యూచర్స్ దాదాపు 1100 పాయింట్లు క్షీణతను చూసినట్టుగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఏకంగా ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు భారత్పై కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. భారత్లో కూడా క్రూడ్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగితే సామాన్యులకు మరింత భారం కలిగే అవకాశం లేకపోలేదు. బట్ ఇప్పుడే మనం ఈ విషయాల గురించి పూర్తి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్లో దీని ఎఫెక్ట్ తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు జీవి సత్యనారాయణ గారు, మార్కెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్, మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మనము ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి చాలా ఎలాబొరేట్గా మాట్లాడుకున్నాం. అనుకున్నదే అయింది, అనుకున్నట్టే జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్స్ పీక్స్కి వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఈ హర్మూజ్ ఒకటి క్యాప్చర్ చేసి వాళ్ళు దాన్ని బ్లాక్ చేయడము, దాంతో క్రూడ్ ధరలు మనకు ఖతర్ నుంచి రావాల్సిన LNG, అలాగే దుబాయ్ నుంచి UAE నుంచి రావాల్సిన ఈ ఆయిల్స్ కూడా మనకు ప్రస్తుతం బ్లాక్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు అంటే ఖతర్ మినిస్టర్ చెప్పినట్టుగా ఇది ఇంకా ఇలాగే కొనసాగితే రాబోయే 15 రోజుల్లో $150 కూడా బ్రెంట్లో పర్ బ్యారెల్ వెళ్ళొచ్చు అనుకుంటే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఏం జరగబోతుంది? ఇప్పటికీ $118 చేరుకుంది బ్రెంట్లో క్రూడ్ బ్యారెల్ ధర. ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయి అంటారు? ఓకే, ఇప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. క్రూడ్ ఆయిల్ $119.46 ఈ రోజే ఆల్ టైమ్ హైకి ఎందుకు చేరింది ఏంటిదంటే విత్ ఇన్ 1 year లోనే 100% పెరిగింది. వారం రోజుల్లోనే 54% మళ్ళీ పెరగడం జరిగింది. అయితే ఏం జరుగుతుంది ఏంటిదంటే, ఎక్కడైతే అంటే ఈ టెహ్రాన్ గగనతలం తలం మీద దాడులు జరగటం, ఈ ఇరాన్, లెబనాన్ ఏవైతే కీలక ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ఇజ్రాయెల్ దాడి చేయటం, మెయిన్ ఈ హర్ముజ్ జలసంధి మూసేయటం, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈ గల్ఫ్ ఏవైతే అంటే దీని మెయిన్ అంటే గల్ఫ్ ఇరాన్ క్షిపణులు డ్రోన్లతోటి దాడి చేయటం, వాటితోటి ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటి వరకు ఏంటిది అంటే, అంతకు ముందు గోల్డ్ సిల్వరే పెరిగేది, మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్ పెరిగేది, ఇవన్నీ మామూలుగా ఉండేది.
ఎప్పుడైతే అంటే అప్పుడు జరగడానికి ఇప్పుడు జరగడానికి తేడా ఏంటిదంటే అప్పుడు గోల్డ్ సిల్వర్ విషయంలో సుంకాలు టారిఫ్లు ఉండేది కాబట్టి మిగిలిన సాఫీగా ఉన్నాయి. ఒక్క సుంకాలు టారిఫ్లే కోసం తోటి గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ ఉండేది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ కాదు, గోల్డ్ సిల్వర్ నెగిటివ్ అయిపోయి క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయిందో క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఎప్పుడైతే నిత్యావసరాలు మనకు ఉంటాయో, అంటే ఏదైతే మెయిన్ నిత్యావసరం అంటే ఏంటంటే క్రూడ్ ఆయిల్ తోటి ట్రాన్స్పోర్టేషన్ నుంచి మిగిలిన అన్ని ఏవైతే ఉన్నాయో దాంతో ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇవాళ క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హై పోయిందో ఇక్కడ మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 18.5 అంటే ఇది 3, 6, 9, 12, 15, 18, 21 అట్లా 3% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళినప్పుడల్లా 15 నిమిషాలు ఆపేస్తారు. ఏది మార్కెట్ 15 నిమిషాల తర్వాత ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు 19% పాజిటివ్ లోనే ఉంది. ఇవాళ క్రూడ్ ఆయిల్ వచ్చి హై 10,549 నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక 500 తగ్గి 9,913లో ట్రేడ్ అవుతుంది. అంటే నిన్నటికి ఇవాళకి ఇప్పుడు 1,559 ప్లస్ చూపిస్తుంది. ఏది ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో. అంటే బ్యారల్ మళ్ళీ నేచురల్ గ్యాస్ కూడా 19 రూపాయలు, అంటే 6.5% పెరిగింది. అంటే ఇది ఒక 19%, ఇది 7%, ఇది పొద్దున ఇంకా ఎక్కువ పెరిగింది క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మన మార్కెట్ కూడా అన్ని ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు 1,920 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. పొద్దునైతే 30 సెన్సెక్స్ ఏవైతున్నాయో 30 మైనసే, నిఫ్టీ 50లో ఒకటి తప్ప మిగిలిన 50 మైనసే ఉండేది. అయితే ఇప్పుడు లో నుంచి కొంచెం రికవరీ అయింది. 76,424 పాయింట్లు లోకి వచ్చి ఇప్పుడు 77,017లో ట్రేడ్ అవుతుంది. అంటే 76,424 అంటే సుమారు ఒక 600 పాయింట్లు లో నుంచి రికవరీ అవడం జరిగింది. అయితే ఇక మనం గమనించవలసింది ఏంటి, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఉంటది. దాంతో ఏం పెరుగుతుంది అంటే వేరే విధంగా, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే కొనుక్కునే వస్తువుల ధరలు పెరిగినాయో మిగిలిన వాటి మీద కూడా అన్ని ఎఫెక్ట్ పడుతుంది. ఎఫ్ఐలు అమ్ముతారు, మన షేర్ మార్కెట్ మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఇండియా బిక్స్ ఉంది, వలటాలిటీ ఇండెక్స్, అది కూడా ఇవాళ ఆల్ టైమ్ హైలో ఉంది. వలటాలిటీ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది అంటే మార్కెట్ నెగిటివ్ అన్నట్టు, అది తగ్గితే తప్ప, అంటే మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దానికి దీనికి కొరిలేషన్ అన్నమాట. అంటే ఇండియా బిక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైలో ఉంది, నేచురల్ గ్యాస్ ఆల్ టైమ్ హైలో ఉంది. ద్రవ్యోల్బణం భయం అట్లాగే ఇవన్నీ కూడా వెంటాడుతున్న క్రమంలో మరి టెన్షన్స్ కనుక ఇంకా కంటిన్యూ అయితే, ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు ఇంకో నెల పాటు అటాక్స్ కొనసాగుతాయి అంటున్నారు. ఇవి కంటిన్యూ అయితే మరి మనం అతిపెద్ద మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్కువ పెద్ద ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళు మనం కూడా ఎక్కువ ప్రధానంగా చేసుకునే దేశం మనది. మరి మనలాంటి పెద్ద దిగుమతిదారునికి ఇది కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎగుమతుల మీద ఎఫెక్ట్ ఉంటుంది, దిగుమతుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మన రూపీ వీక్ అయిపోద్ది, ఎఫ్ఐలు అమ్మటం మొదలు పెడతారు. ఎఫ్ఐలు అమ్మటం మొదలు పెడితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయిందంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ 30 కంపెనీల్లో రిలయన్స్, ఓఎన్జీసీ, ఏదైతే క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఏంటిదంటే రిలయన్స్, ఓఎన్జీసీ. ఈ రిలయన్స్ ఏంటిది అంటే కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ ఉంటుంది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్ జరుగుతుంటది. అయితే ఎప్పుడైతే అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతో, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందో రిలయన్స్ కి బెనిఫిట్ అవుతుంది. అయినా కానీ మార్కెట్ మిగిలిన అన్ని వెయిటేజ్ ఏదైతే ఉందో, రిలయన్స్ మెయిన్ వెయిటేజ్, మిగిలిన ఉన్నా కానీ మార్కెట్ ఇంకా మైనస్ లో ఉంది. రిలయన్స్ రికవరీ అయ్యి రిలయన్స్ కనుక ప్లస్ లోకి వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మన మార్కెట్ కూడా కొంచెం రికవరీ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఇంకొకటి, ఇప్పుడు ఎంటీఎఫ్ అని ఉంటుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ, మార్జిన్ తోటి ట్రేడింగ్ చేస్తుంటారు, అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ రేపు మంగళవారం ఉంది, మంగళవారం ఎన్ఎస్సి, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ కూడా ఉండొచ్చు రేపు. కాకపోతే ఇప్పుడు మనం ఇవాళ మాత్రం అందరి అకౌంట్ వాష్ అవుట్ అయిపోవటం పొద్దున్నే మార్జిన్ల తోటి. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది, అది కొనుక్కున్న వాళ్ళకి ఓకే. అట్లని గోల్డ్ సిల్వర్ కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఈ మార్జిన్లు షార్ట్ ఫాల్ అయిపోతాయి. మార్జిన్లు మళ్ళీ పెంచడం జరుగుతుంది. అయిన తర్వాత వీటన్నిటికంటే ఇప్పుడు ఎవరైతే ఎంఎంఐ అని ఉంటది, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని, ఈ ఎంఎంఐ ఏదైతే ఉందో చాలా ఏళ్ల తర్వాత లోకి రావడం జరిగింది ఆ మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ ఎంఎంఐ అంటే ఏంటిదంటే మార్కెట్ ఎలా ఉంది అని, బేరు గ్రీడ్ అని ఉంటది రెండు. ఈ గ్రీడు ఏదైతే ఉందో అంటే ఫియర్ గ్రీడ్ అని రెండు ఉంటాయి. ఈ ఫియర్ గ్రీడ్ ఏంటిదంటే అంతకుముందు ఫియర్ లో ఉండేది, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ కి వచ్చింది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 20.54లో ఉంది. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఏంటిది అంటే ఇక మార్కెట్ భయపడిపోతుంది అన్నట్టు.
అంటే ఎంత దగ్గరికైనా ఎక్కడికైనా అమ్మేసుకొని మెదలుకొని దుక్కుందామని అనుకునే వాళ్ళు ఉంటారు అనమాట. అనవసరంగా మార్కెట్లోకి వచ్చినాం, మనం కొన్నవి తగ్గిపోతున్నాయి, అంటే ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వెయిట్ చేసినాయి తగ్గిపోయినాయి, అమ్మలేకపోతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాదు, ఇప్పుడు రైట్ టైం అనమాట. ఎవరైతే ఆపర్చునిటీగా చూసుకోవాలి, వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటాయి, కాకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు అవే ఆసియా మార్కెట్ల పరిస్థితి కూడా అట్లే ఉంది కదా. ఆసియా ఇప్పుడు మన సౌత్ కొరియా, జపాన్, ఇవి కూడా దాదాపు 8% నుంచి 7% అట్లా పడిపోతున్నాయి, మొత్తం డౌన్ఫాల్ అవుతున్నాయి. మెయిన్ అలాగే జరిగేది ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ఉందో వరల్డ్ మార్కెట్లు అన్ని ఒకటి కావు. ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, జపాన్, ఇప్పుడు అన్ని కూడా 1.5, ఇప్పుడు రాత్రి అంటే ఫ్రైడే నైట్ మన అమెరికా మార్కెట్ లో నియర్లీ 1.5%, 1.85% పడింది. ఇప్పుడు మన మార్కెట్ వచ్చి ఇది అంటే ఇప్పుడు జపాన్ ఉంది 6% వరకు పడింది. అలా 2%. ఇప్పుడు తైవాన్ అయితే 5% వరకు, కోస్పి 6% మైనస్ లోకి వెళ్ళిపోయింది. మన మార్కెట్ 2.89 లో ఇప్పుడు ప్రెసెంట్ అనమాట. అంటే నియర్లీ 3% మైనస్ లో ఉంది ఇప్పుడు మన మార్కెట్ లో. అంటే ఏంటిది, అదే రేంజ్ లోనే అన్ని, అంటే వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ అవుతున్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా ఫాల్ అవుతాయి. సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, మార్జిన్ షార్టేజ్ వస్తాయి, సిస్టమే క్లోజ్ చేస్తూ ఉంటది ఏదైతే మార్జిన్ ట్రేడ్ తోటి చేయడం వల్ల. అయితే మనం చూడవలసింది ఏంటి, ఈ డాలరు అంటే రూపీ వీక్ అయినప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయింది. ఈ రూపీ వీక్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్. ఎవరైతే ఒకవేళ రిస్క్ తీసుకొని ట్రేడింగ్ చేద్దామని అనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు పాజిటివ్ లో ఉంటాయి. రెండోది రిలయన్స్ ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, అవి చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. ఇకపోతే లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఎమ్మటే తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే మన దేశానికి ఓకే, ఎందుకు అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చు ఒక 4 రోజుల పాటు అన్నారు. మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ హర్ముజ్ జలసంధి మూసేసినాం, కానీ చైనా నౌకలు చైనా జెండా కనపడితే పంపిస్తామన్నారు. అంటే మన వరకు కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు, ఏది హర్ముజ్ జలసంధి నుంచి మనకు వచ్చే నౌకలు ఏవైతే ఉన్నాయో అవి రావచ్చు అనేది ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ 30 రోజులు మన నిల్వలు అయిపోయిన తర్వాత మరి ధర పెరిగిన దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ యుద్ధ వాతావరణంతో చేయరు, ఎందుకంటే మనకు ఫండ్స్ వస్తే రావు అని భయం. అయితే ఈ యుద్ధ వాతావరణానికి సంబంధం లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసేవి ఉన్నాయి, ఇప్పుడు ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడి నుంచి వచ్చేవి ఉన్నాయి అనుకోండి, అవి రావు. ఎప్పుడైతే అవి రావు అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ధరలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇప్పుడు సుంకాలు టారిఫ్లు అప్పుడు ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయో అప్పుడు మన గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించిందో అప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర గోడౌన్ లో నిల్వలు ఉన్నాయి. ఈ గోదాంలో నిల్వలు, ఇన్వెంటరీస్ అంటాం వాటిని, ఆ నిల్వలు ఏమైనాయి, ఎక్సీడ్ అయిపోయినాయి. అంటే ఆ గోదాములు కూడా సరిపోవట్లేవు. అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది గవర్నమెంట్, యాక్షన్ ఎంతవరకు ఏంటిది అనేది ఇక వేచి చూడటం. ఈ యుద్ధం అయిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉందనే మరి ఇప్పుడు ఉంది మనకు కాబట్టి. చమురు కనుక ఇప్పుడు హర్మూజ్ అయితే బ్లాక్ చేశారనుకోండి, చమురుకు రష్యా నుంచి మీరు తెచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదంటూ అమెరికా కూడా చెప్తోంది. ఇప్పటికిప్పుడైతే మనకు అంత ఇబ్బందులు లేవు, కానీ మరి ఇది కంటిన్యూ అయితే భారత్లో మరి పెట్రోల్ డీజిల్ ధరలపై ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏ రకంగా పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఇప్పట్లో మనకేం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? నాకైతే పెంచే ఆలోచన అయితే కనపడట్లేదు, పెంచే అభిప్రాయం కూడా నాకైతే లేదు. ఎందుకోసం అంటే జనరల్ గా ఈ కరోనా టైంలో మైనస్ లోకి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్. మైనస్ లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకేమి పెట్రోల్ డీజిల్ తగ్గించలేదు. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, న్యూట్రల్ ఉండి ఫ్లాట్ ఉండి ఒక $4 అటు ఇటుగా ట్రేడ్ జరుగుతున్నప్పుడు కూడా మన పెట్రోల్ డీజిల్ లో ధరల్లో మార్పులు చేయలేదు, అలానే ఉంచడం జరిగింది. ఇప్పుడు పెంచినంత మాత్రాన మళ్ళీ కనుక క్రూడ్ ఆయిల్ ధరలు పెంచితే వెమ్మటే ప్రతిపక్షాలు అనుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తారు, ఏమని, మరి క్రూడ్ ఆయిల్ మైనస్కి వచ్చినప్పుడు నువ్వు ఎంత తగ్గించినావు, తగ్గిలేదు. రెండోది, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఫ్లాట్ గా న్యూట్రల్ ఉండి తగ్గించినప్పుడు కూడా నువ్వు తగ్గించలేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ వంకబెట్టి పెంచుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి, కాకపోతే నేచురల్ గ్యాస్ మాత్రం ప్రతి నెల ఫస్ట్ తారీఖు చేంజ్ అయిపోద్ది. ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, పెంచేయడం కూడా జరిగింది. ఇది కన్జ్యూమర్ గ్యాస్ వచ్చి 60 రూపాయలు, ఏది రెసిడెన్షియల్ది.
కమర్షియల్ వచ్చి 115 రూపాయలు పెంచడం కూడా జరిగిపోయింది. గ్యాస్ వరకు, పెట్రోల్ డీజిల్ అంటే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే మనకి కొన్నాళ్ళ వరకు నిల్వలు ఉన్నాయి కాబట్టి అది తప్పదు అనుకుంటే తప్ప అది కూడా ఎప్పుడు పెంచుతారు ఏం పెంచుతారు అనేది నాకైతే అనిపించట్లేదు పెంచాలని. కానీ తప్పని పరిస్థితి అయితే ఇక పెంచినా కూడా పెంచవచ్చు. ఎందుకోసం అంటే మరి మామూలుగా పెరగలేదు కదా. ఇప్పుడు అంతకుముందు ఎన్నాళ్ళ నుంచో ఒక కరోనా నుంచి అని ఎంతసేపటికి చెప్పినా ఎన్నాళ్ళు ఉన్నా కానీ అది ఎంతవరకు అది ఈక్వెన్ అయింది, బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాస్ లోకి పోయేటట్టు ఉండదు కంపెనీలు. ఒకవేళ బ్రేక్ ఈవెన్ అయినా కానీ పెంచరు, ఒకవేళ లాస్ లోకి కనుక పోయేటట్టు ఉందంటే ఆటోమేటిక్ గా పెంచుతారు. ఇప్పుడు అది చూసి అంటే ఇప్పుడు మనకి రష్యా నుంచి నిల్వలు వస్తున్నాయి, క్రూడ్ ఆయిల్ వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ హర్ముజ్ జల్సంది మూసేసిర్రు అనుకోండి, మనకు వస్తుందా రావట్లేదా ఆ ధరలను బట్టి అది చూసి అప్పుడు ఒకవేళ చేస్తే ఇక తర్వాతనే ఈ లోపల మరి ఎక్కడైనా యుద్ధం కనుక ఆగటం కానీ ఏదైనా జరిగింది అనుకో, యుద్ధం ఆగే క్వశ్చన్ కనబడట్లేదు. ఇదే భయాలు వెంటాడితే ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లంతా కూడా బయింగ్ వెళ్ళొచ్చు. సో దాంతో మళ్ళీ ఆ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్ కొనసాగుతూ ఇప్పుడు ఈ మార్కెట్లో మరి ఎన్ని రోజులు ఈ ట్రెండ్ ఉంటుందంటారు ఏషియా మార్కెట్లపై మన ఇండియాతో సహా? ఇప్పట్లయితే మన మార్కెట్ లేవు. అయితే ఇంకొక వారం అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, మళ్ళీ ఇంకొక 20 రోజులు అయితే ఏప్రిల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఆ రిజల్ట్స్ చూసుకోవటమే తప్ప ఇప్పుడైతే పెద్దగా ఏమి ఈ నెలంతా మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఈ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చేంత వరకు ఏం చేయొద్దు. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వెయిట్ చేయదలిచి హోల్డ్ చేయదలిచి ఒక 6 నెలల పాటు సంవత్సరం పాటు ఉండదలుచుకున్న వాళ్ళే ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఎంటర్ అవుతారు తప్ప ఈ ఇంట్రాడే చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే తక్కువ పైసలు అంటే లోన్స్ తోటి మార్జిన్ తోటి చేసే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. మార్జిన్ కాకుండా సొంత పైసలు కనుక్కుండి వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటే నేను 1 సంవత్సరం అయినా 2 ఏళ్ళు అయినా ఉంటాను అనుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ తగ్గినా మళ్ళీ యావరేజ్ చేసుకునేటట్టు ఉండాలి అంతే తప్ప మొత్తం పైసలు పెట్టి ఇప్పుడు లెక్కలన్నీ కూడా జనరల్ గా సాధారణ వ్యక్తులకు మామూలుగా ఒక కామన్ వ్యూవర్కి అర్థం కాకపోయిండొచ్చు బహుశా మనం మాట్లాడుకునే క్యాలిక్యులేషన్స్ ఈ స్టాటిక్స్ అంతా కూడా. బట్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక కామన్ సిటిజన్గా ఎవరైనా ఒక వ్యక్తి ఆలోచించేది ఏంటంటే అరే అక్కడ యుద్ధం అవుతుంది కదా, మరి మనకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతాయనేది ఒక ఆందోళన అనేది సగటు మా పౌరుడికి ఖచ్చితంగా బైక్ ఉన్న ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఆ రకమైన భయాందోళనలు ఈ స్పెక్యులేషన్స్ అంతా కూడా జరుగుతున్నాయి సొసైటీలో. సో మనం వాళ్ళకి చివరిగా ఎలాంటి సలహా సూచన చెప్పొచ్చు అంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిని బేరీ చేసుకొని ఒక కామన్ మ్యాన్కి మనం చెప్పే ఒక కామన్ సజెషన్ ఏంటి? ఒకళ్ళు మీరు అన్నట్టుగా ఎవరైతే ఆ ఫీల్ ఉందో అందరు నింపేసుకుంటారు ట్యాంక్, ఏది మోటార్ సైకిల్ కార్లు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు, అపార్ట్మెంట్లలో నింపేస్తారు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు. ఎందుకంటే ధరలు పెరిగితే అనవసరంగా ఎందుకులే అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇక ప్రస్తుతం అయితే ఆల్రెడీ బాగా పెరిగింది కాబట్టి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. నా అభిప్రాయం అయితే పెంచకపోవచ్చు, పెంచిది ఇప్పుడు పెంచకపోవచ్చు, తర్వాత పెంచే అవకాశం ఉంటే కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత మరి ఇక తప్పదు అనుకుంటే పెంచుతారు. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు గ్యాస్ పెంచారు ఆల్రెడీ, ఇక పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తర్వాత పెంచే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. చేసుకుంటే మన దగ్గర కూడా ఎఫెక్ట్ పడవచ్చు అంటారు. రైట్. మరి ఇంటర్నేషనల్ మార్కెట్ల పరిస్థితి ఏంటండి? ఒకవేళ క్రూడ్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్లో ఇప్పుడు పర్ బ్యారెల్ $119 అంటున్నారు కదా, మరి ఖతర్ మినిస్టర్ చెప్పినట్టుగా $150 కూడా పోయే ఛాన్స్ ఉందా? అంత పోతే చాలా దారుణంగానే ఉంటుంది కదా పరిస్థితి. అవును, అదే అంటున్నారు కానీ మరి $150 ఎప్పటికి పోతే ఏంటిది అనేది తెలియదు. కాకపోతే ఒక 1 వీక్ లోపలనే ఇప్పుడు మొదటి దాకా $72-73 ఉంది. ఈ $70 నుంచి ఒక్కసారిగా $49-50 పెరగడం జరిగింది. అంటే ఒక్కసారికి ఇంత ఫాస్ట్ పెరిగింది, ఇంకా ఇంత ఫాస్ట్ గా పెరగడం అనేది టైం తీసుకుంటది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లయితుందో ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చినా మళ్ళీ అదే విధంగా ఫాల్ కూడా అవుతుంది. ఏమాత్రం ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటది, ఏముంటది, $150 రీచ్ కనుక అయితే ఇంకా మీరు అన్నట్టు క్రిటికల్ ఉంటది, ఇంకా సిచ్యువేషన్ ఇంకా మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం అంటే మెయిన్ పడేది ఫుడ్ ఎఫెక్ట్ మీదే, ఈ మిగిలిన వాటి కంటే కూడా FMCG మీద
అంటే నీ హోటల్స్, రెస్టారెంట్లు, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా జరగాలన్నా అన్ని పెంచేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే టిఫిన్ సెంటర్లు అనుకోండి, లేకపోతే మీల్ సెంటర్లు, ఇవన్నీ ఏవైతే హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్లు ఉన్నాయో అవన్నీ ఎక్కువ శాతం ధరలు పెంచుతారు. కూరగాయలు అవన్నీ మామూలుగా అయితే ఇక ఈ పెట్రోల్ దిగులు ధరలతోటి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది కాబట్టి, అంటే పెట్రోల్ పెరగకపోతే పెరిగినాయి అనుకోండి ఆటోమేటిక్ గా ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేస్తాయి వీటన్నిటి మీద. అందుకని ఇవన్నీ ఆలోచించే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం అయితే పెంచకపోవచ్చు అనేదే ఉంది. పెంచితే మిగిలిన పరిణామాలు ఇంకెక్కువ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక పెట్రోల్ సో డీజిల్ పెంచేసి ఉన్నంత మాత్రం మిగిలిన ఏముండవు. ఆ ప్రకారంగా పెరుగుతాయి. ఉదాహరణ మీకు పంచదార కిలో పెరిగితే టీ 5 రూపాయలు పెరుగుతుంది. టీ పొడి 10 రూపాయలు 20 రూపాయలు పెరిగితే 5 రూపాయలు పెంచుతారు టీ కానీ కాఫీ కానీ. అంటే ఏంది, పెరిగేది కొంచెం అయితే పెంచేది ఇంకెక్కువ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం పెరిగితే టిఫిన్లు అన్ని 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతుంటారు. మీల్ సెంటర్ అనుకోండి, లేకపోతే టిఫిన్ సెంటర్లు అనుకోండి, హోటల్స్ అనుకోండి, రెస్టారెంట్లు అనుకోండి, ప్రతిదీ అనమాట. ఇక ఒకటి కాదు, ఫుడ్ కు సంబంధించిన అన్ని సార్ కూడా. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ వంకతో ఒక్కొక్క టిఫిన్ సెంటర్లు కానీ మీల్స్ సెంటర్లు కానీ 5 నుంచి 10 రూపాయలు పెంచుతారు, మళ్ళీ దాన్ని తగ్గించరు. ఇంకా ఏమన్నా అంటే అక్కడ పెరిగినాయి కదా మేము కూడా పెంచుతున్నాం అంటారు. జరుగుతుంది అదే సొసైటీలో కామన్గా. కామన్ మ్యాన్ని ఈ రకంగా కూడా ఇది ఒక చిల్లర దోపిడీ మాదిరిగా తయారైంది. సరే, ఫైనల్గా నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ ఆరామ్కోలో, సౌదీ ఆరామ్కో డ్యామేజ్ అయింది. అది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. తర్వాత కొన్ని రిఫైనర్లు కూడా కొంత భయాందోళనతో ప్రస్తుతం ప్రొడక్షన్ ఆపేశారు ఖతర్ లాంటి ప్లేస్లో. ఇప్పుడు ఫైనల్గా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, హర్మూజ్ స్ట్రైట్ అనేది, హర్మూజ్ జలసంధి కనుక క్లియర్ అయితే ఈ ఇబ్బందులను తొలగిపోతాయా? రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు దాంతోటే ఇవి పెరిగినాయి. ఇప్పుడు సపోజ్ ఓపెక్ దేశాలు ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్, అవి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన అవి ఆపేసిరని, హర్ముజ్ జల్సంధి ఆగిపోయిందని, నిల్వలు ఇన్వెంటరీస్ నిల్వలు ఏవైతే అయిపోతున్నాయని, ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిల్వలు పెంచుకుంటున్నారని, వీటితోటే ఇప్పుడు అంటే మార్కెట్ లో కొంచెం ఉంటుంది న్యూస్, దాన్ని ఇంకెక్కువ చేసి మార్కెట్ లో రూమర్స్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో అసలు కంటే రూమర్స్ ఎక్కువ అవుతాయి. ఈ రూమర్స్ తోటి ప్యానిక్ అవటం, టెంప్ట్ అవటం, దాంతో పెరగటం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అసలు నిజం ఎంత ఏంటిది అనేది ఏమి ఉండదు. ఒక న్యూస్ వస్తుంది, యుద్ధం అనగానే ఆగిపోయినా కూడా మనకి ఇమ్మటే తెలిసిపోతుంది అనుకోండి. తెలిసిపోయినా అప్పుడు ఎమ్మటే మార్కెట్ లో ఇవన్నీ కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కూడా రావడం జరుగుతుంది. ఒక్కసారిగా ఫ్రీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు $119 పోయినటువంటి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $108 ఉంది. ఓ $10 పడింది, ఓ 10% అంటే హై నుంచి $110 నుంచి 119 నుంచి $108 వచ్చింది. ఒక్కసారిగా అలానే ఫాల్ కూడా అవుతుంది అనమాట. అంటే నీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనగానే ఉన్న నిల్వలు అంటే ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్కసారిగా మార్కెట్ లోకి వదిలిపెడతారు. అనగానే ఏంటి, మళ్ళీ కంటిన్యూగా ఫాల్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు ఆగుతుంది, ఏమవుతుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, ఇరాన్ అయిపోలేదు, క్యూబా ఉందంటుండు. మళ్ళీ క్యూబా మీద ఏం జరుగుతుంది, ఎంతవరకు ఏంటిది అనేది రాబోయే రోజుల్లో మనము చూడటం తప్ప, వెయిట్ చేయటం తప్ప ఏం లేదు. కాకపోతే రిస్క్ తీసుకునే వాళ్ళు అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ వరకు ఓకే, లేదు సాఫ్ట్వేర్ సెక్టార్ వరకు ఓకే, రిలయన్స్, ఓఎన్జీసీ ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మూమెంట్ ఫాస్ట్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఇవన్నీ జరిగినప్పుడు ఐటీ కంపెనీలకు బాగా బెనిఫిట్ అవుతుంది. అవి ఒకటి రైట్. పాజిటివ్. రెండోది, ఈ ప్రొడ్యూస్ చేసేవి అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే వాటికి బెనిఫిట్ ఉంటుంది. అవి కనుక రైట్ అబ్జర్వ్ సార్. చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సత్యనారాయణ యూ. గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్. సో ఇది మొత్తం మీద బ్రెంట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం $119 చేరుకుంది పర్ బ్యారెల్. ఇప్పుడు కాస్త ఫ్లక్చువేట్ అవుతుంది, అటు ఇటుగా ఉంది పరిస్థితి. ఈ ధరలు పెరుగుదల అనేది కొంత హెచ్చు తగ్గులకు లోనవుతుంది. కానీ ఇంత భారీ స్థాయిలో గత కొద్ది సంవత్సరాలుగా పెరగడం ఇదే తొలిసారి. కరోనాకు బిఫోర్, కోవిడ్కు బిఫోర్ కూడా చాలా తక్కువ ఉంది. తర్వాత మొన్నటి వరకు కూడా, లాస్ట్ మంత్ వరకు కూడా తగ్గుంది. లాస్ట్ మంత్కి ఇప్పటికి చాలా హెచ్చు తగ్గులకు లోనవుతున్న పరిస్థితి. ఐ మీన్ 40% కంటే ఎక్కువగా డిమాండ్ కూడా ఉంది. అలాగే ఆ రకంగా ధరలు కూడా పెరుగుదల నమోదవుతుంది. ద సేమ్ టైం ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం అంటే కూడా భయాందోళన వస్తుంది. దీంతో మదుపర్లు దాని నుంచి బయటకు వస్తున్నారు. అలాగే ఏషియన్ స్టాక్ మార్కెట్స్ లైక్ సౌత్ కొరియా అండ్ జపాన్, నిక్కీ జపాన్, క్యాప్సీ సౌత్ కొరియా, ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో కొనసాగుతున్నాయి. 8 to 6% డౌన్ఫాల్లో ఉన్నాయి. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇవి కూడా ప్రస్తుతం స్టార్టింగ్ మార్కెట్ స్టార్ట్ కాగానే ప్రస్తుతం కొంత డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. వాట్ ఎవర్ ఏదేమైనా ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ వల్ల ఇదంతా కూడా హెచ్చు తగ్గులున్నాయి. మొన్నటిదాకా
గోల్డ్ సిల్వర్ పైన ఉంది. బట్ అనూహ్యంగా గోల్డ్ సిల్వర్పై పెద్దగా ఇప్పుడు ఏం ఎఫెక్ట్ కనబడట్లేదు. ఓన్లీ క్రూడ్ ఆయిల్ ధరలపైన ఎఫెక్ట్ పడుతుంది. ప్రధానంగా మొన్న ఇరాన్పై అమెరికా చేసిన ఒక అటాక్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఉంది. గ్యాసోలిన్ స్టేషన్స్ అన్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. అట్ ద సేమ్ టైం పశ్చిమ దేశాలకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడికి వెనిజువేలా నుంచి లేదా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి వస్తుంది. బట్ సౌత్ ఏషియా ప్రధానంగా చైనా, జపాన్, కొరియా, తైవాన్ అండ్ థాయిలాండ్, అఫ్కోర్స్ బంగ్లాదేశ్, ఈ దేశాలన్నీ కూడా, ఇండియా దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పట్లో మన భారత్లో మాత్రం ధరలు పెంచమని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ చెప్పలేము. ఇది సిచ్యువేషన్ ఇట్లే కంటిన్యూ అయితే మేబీ పెరగవచ్చు. ఇప్పటికైతే గ్యాస్ ధరలు పెరిగాయి, సో ఆ ఎఫెక్టు ఉంటే ఉండొచ్చు. ఇప్పటికైతే ఎలాంటి ఢోకా లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడే పోయి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఎన్నో రోజులు రాదు. మీరు ఫుల్ ట్యాంక్ చేసుకున్న మా అయితే 4 రోజులు 5 రోజులు వస్తుంది. మనం ఎంత తిరుగుతే అంత ఒక్క రోజులో కూడా అయిపోతుంది. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అదంతా సిల్లీ లాజిక్స్. మనకు చాలా కామన్గా చూస్తుంటాం, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోల్ బంక్ల కాడ పోయి క్యూ కడతారు అనవసరంగా. ఇట్స్ న్యూ సెన్స్. ట్రాఫిక్ జామ్ చేస్తారు. ఒక్కరోజు ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది ఆలోచించండి. సో అదంతా అలా కాదు. ఇంకా ధరలు పెరిగినా తగ్గినా కూల్గా ఉండండి, ఎలాంటి వరీస్ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ధరల నియంత్రణకే ప్రయత్నిస్తే తప్ప పెంచాలని ప్రజలపై భారం వేయాలని చూడదు. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తుండొచ్చు. దాన్ని మనం కొంత పరిస్థితులకు అనుగుణంగా భరించాల్సి వస్తుంది. తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి మళ్ళీ మార్పులు ఉంటాయి. దట్స్ ఓకే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కూడా భారత్లో ఏం జరగబోతుందని మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం క్రూడ్ ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇంకా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.